కళ్యాణ్ అనే నేను పవన్ కళ్యాణ్ కంటే ఒక్క పని ఎక్కువ చేసినటువంటి నాయకుని, ఎక్కువ అభివృద్ధి చేసిన నాయకుని ఒక్కరిని చూపిస్తే తెలంగాణ బిడ్డగా పవన్ కళ్యాణ్ వెంట నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటారు కదా. పవన్ కళ్యాణ్ లాగా అభివృద్ధి చేసిన ఒక్క నాయకుని చూపించారు, నేను జీవితాంతం వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. రోడ్ల విస్తరణ విప్లవాన్ని క్రియేట్ చేసిండు. 6,000 కిలోమీటర్లకు పైన పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్లను వేయించడం జరిగింది. 13,000 కిలోమీటర్లకు పైగా బీటీ రోడ్లను కూడా పవన్ కళ్యాణ్ గారు వేయించడం జరిగింది. దీనికోసం దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడి. తెలంగాణ బిడ్డగా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం అయి అక్కడ అధికారంలోకి వచ్చి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిర్రు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు కదా. వాళ్ళందరికీ ఈ వీడియో ఒక సమాధానంగానైతే నిలుస్తుంది. తెలంగాణ బిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం చేసిండు, ఎన్ని కోట్లు వెచ్చించిండు, అసలు ఏం చేసిండు ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడతారు కదా. తెలంగాణకు వస్తుండని చెప్పి అడ్డుకుంటామని మీరు ప్రయత్నం చేసారు. అక్కడ ఏం చేసిండు ఫస్ట్ అక్కడ చూసుకోవాలన్నారు కదా. సో అక్కడ ఏం చేసినా చెప్తా, గప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతా. దయచేసి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీ ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తివ్వండి, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే 10 మందికి తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన చేసిన మొదటి పని. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో కేవలం 24 నెలల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్లో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏంది అని చెప్పి ఒక్క విషయంలో నిరూపితమైపోయింది. మరొక వైపు ఆయన అధికారంలోకి రాగానే, రాజకీయాలకి రాకముందు ఏ విధంగా అయితే తన జేబులోకించి 10 రూపాయలు కౌలు రైతులకు అని చెప్పేసి ఎవరైనా ఆపద వచ్చిందంటే ఆపద ఉన్న వాళ్ళకు సహాయం చేసిండో, అదే విధంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎన్ని రోజులు అధికారంలో ఉంటే, ఎన్ని రోజులు పదవిలో ఉంటే అన్ని రోజులు అనాథ పిల్లలకు నా సాలరీని సొంత పైసలు ఇస్తా అని చెప్పిండు. అదే మాట మీద కట్టుబడి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి 48 మంది అనాథ పిల్లలకి 5,000 రూపాయలు తన సొంత జేబులోకించి తన సొంత పైసల్ని ఈ అనాథ పిల్లలకి, అమ్మా నాన్న లేని చిన్నారులకి అండగా నిలబడుతూ అన్నలాగా భరోసా ఇస్తూ ప్రతి నెల 5,000 రూపాయలని వాళ్ళ ఇంటికే పంపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు ఏ విధమైన మానవత్వాన్ని చూపిండో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే విధమైన మానవత్వాన్ని కొనసాగిస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, పార్వతీపురం అనే మన్యం ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ అక్కడ నక్సల్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి భయపడకుండా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పోని ఆ గిరిజన ప్రాంతాలకి అధికారాన్ని వెంబడి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడమే కాకుండా ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు లైట్లు కూడా లేదు, కరెంటు సౌకర్యమే లేదంట, కనీసం వాళ్ళ బాధను తీర్చడం లేరు. అలాంటి ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఏం చేసిండు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, పర్యావరణం ఇట్లా అన్ని శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న విషయం మనందరూ తెలుసు. ఈ శాఖల్లో ఆయన ఏ విధంగా ఖర్చు పెట్టింది అనేది ఒకసారి మాట్లాడుకుంటే, గ్రామీణ అభివృద్ధి మౌలిక వసతుల రూపకల్పనలో భాగంగా ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పల్లె పండుగ ద్వారా పవన్ కళ్యాణ్ గారు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారులు, రోడ్లకి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున చర్యలు అయితే చేపట్టడం జరిగింది. రోడ్ల విస్తరణ విప్లవాన్ని క్రియేట్ చేసిండు. 6,000 కిలోమీటర్లకు పైన పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్లను వేయించడం జరిగింది. అదేవిధంగా 13,000 కిలోమీటర్లకు పైగా బీటీ రోడ్లను కూడా పవన్ కళ్యాణ్ గారు వేయించడం జరిగింది. దీనికోసం దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వెచ్చించడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయన దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. ఆయన ఏ పనులకు శ్రీకారం చుట్టిండు, ఎంతెంత డబ్బులు అక్కడ వెచ్చించండి అనేది క్లియర్ కట్గా ఆధారాలతోటి మాట్లాడుకుందాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిందో ఆ తర్వాత వెంటనే ఫస్ట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు ఇది 3 లక్షల మందికి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికోసం దాదాపుగా 34 కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్ గారు వెచ్చించడం జరిగింది. 30 పడకల పిఠాపురం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ దీనికోసం దాదాపుగా 34 కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్ గారు వెచ్చించడం అయితే జరిగింది తను గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో. అదేవిధంగా
అదేవిధంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం, ప్రతిసారి ఉప్పాడలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కోత గురయ్యి అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందిగా మారింది. సో దీనికోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సముద్ర కోతను అరికట్టేందుకు సుమారుగా 50 కోట్ల రూపాయలతోటి సీవాల్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం అయితే పవన్ కళ్యాణ్ గారు జరిగింది. దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం ఉంటుందో ఆ తీర ప్రాంతానికి పర్మనెంట్గా ఒక వాల్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు దృఢ సంకల్పంతో కేంద్రం చేత కూడా నిధులు మంజూరు చేయించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి, పిఠాపురం అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని చెప్పేసి ఆధ్యాత్మిక కేంద్రమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ దేవాలయాలను డెవలప్ చేసే విధానంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 19 ఆలయాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు 20 కోట్ల రూపాయలను పిఠాపురంలో దేవాలయాల అభివృద్ధి కోసం ఆయన వెచ్చించడం అయితే జరిగింది. విద్యారంగం విషయానికి వస్తే పిఠాపురంలో కొత్తగా డిగ్రీ కాలేజీని కూడా ప్రారంభించడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి కూడా నిధులను ఆల్రెడీ కేటాయించడం అయితే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచినటువంటి ఇటీవల ఏదైతే 10th పరీక్షల్లో కానీ ఇంటర్ పరీక్షల్లో కానీ ఎవరైతే ఉత్తీర్ణ సాధిస్తారో వారు పై చదువుల కోసం అవసరమయ్యే ఖర్చును పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ అక్కడ 48 మంది అనాథ పిల్లలకు తన సొంత జీతాన్ని నెలకు 5,000 రూపాయల చొప్పున ఎవరైతే అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారో వాళ్ళ ఇంటికే పంపించి ఆయన మానవత్వాన్ని చాటుతూ అక్కడ ఉన్నటువంటి పేద పిల్లల చదువుకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి, అదేవిధంగా వాళ్ళు ఉన్న చదువుకోవడానికి ఆ పేరెంట్స్కు భారంగా మారిన పిల్లలు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ దగ్గర డబ్బులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చేయూతనిస్తా అని చెప్పేసి అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు ఏదైతే కాలేజ్ చూపిస్తారో అక్కడ ఫీజు మొత్తం పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటా అని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. అది కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మహిళల సాధికారత కోసం మహిళలకు స్వయం సిద్ధి పథకం ద్వారా 3,456 మంది మహిళలకు కుట్టు మిషన్లను కూడా ఆయన అందించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఖర్చు దీనికోసం 8,64,00,000 రూపాయలను ఆయన వెచ్చించడం అయితే జరిగింది. 166 MDR రోడ్ల మంజూరు కూడా చేయడం జరిగింది. వీటి కోసం ఏకంగా 6,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, 10,000 మినీ గోకులాలకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ పశువుల పట్ల కూడా మానవత్వాన్ని చూపెడుతూ మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పశువుల కోసం ఎండకు ఇబ్బంది పడతాయి, వాటర్ దొరక ఇబ్బంది పడతాయి అని చెప్పి నీటి తొట్టులను కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీటి తొట్టుల నిర్మాణాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీటి తొట్టులను నిర్మించి అక్కడ పశువుల బాధను కూడా తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పశువుల దారిని తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా 13,351 గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, 359 అర్బన్ పంచాయతీల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అక్కడ క్లస్టర్ వ్యవస్థ ఉండే ఆ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి గ్రేడింగ్ విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతిభ ఆధారంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులను గుర్తించడం జరిగింది. ఇంకా పర్యావరణం అటవీ శాఖ 2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా 2.5 కోట్ల విత్తన బంతులకు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల సహకారంతో ఆయన భాగస్వామ్యం కూడా చేయడం జరిగింది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భారీ స్థాయిలో అడవీకరణ, ఏపీ గ్రీన్ మిషన్, అదేవిధంగా మడ అడవుల సంరక్షణ, అదేవిధంగా మాంగ్రూవ్ విస్తరణ, తీర ప్రాంత జీవ వ్యవస్థ పరిరక్షణ కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు వన్యప్రాణి సంరక్షణ కింద హనుమాన్ అనే ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. మనుషులు జంతువుల మధ్య ఘర్షణ తగ్గింపు చేసే విధంగా శాస్త్రీయ పద్ధతుల అమలు, డ్రోన్ల విస్తరణ, రక్షణ బలోపేతం, యాంటీ పోచింగ్ ఆపరేషన్స్, వేటగాళ్లపైన చర్యలు తీసుకోవడం, కమ్యూనిటీ ఆధారిత వన్యప్రాణి సంరక్షణలో పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురానికి 300 నుంచి 400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మన దగ్గర ఉన్న డేటా అంతకు మించి కూడా ఇంకా చేపట్టిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల రోడ్ల విస్తరణ పనులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, గ్రామ పంచాయతీల పరంగా ఏ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ ఉన్నా కూడా ఆయన అందరికీ ఫలాలు అందే విధంగా అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రైన్లను కూడా ఏర్పాటు చేసి వానకు వచ్చే వాటర్ కానీ, ఇంట్లో నుంచి వచ్చే మురుగునీరు కానీ దుర్వాసన రాకుండా, ప్రజలకు ఆరోగ్య సమస్య రాకుండా, ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా ఆయన మ్యాజిక్ డ్రైన్
ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పనులని పవన్ కళ్యాణ్ గారు చేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండు అంటారు కదా, ఇన్ని కోట్ల అభివృద్ధి పనులు కేవలం 24 నెలల్లోనే చేసినటువంటి నాయకుడిని, నెంబర్ 1గా ఆయన శాఖలో నిలిపిన నాయకుడిని ఒక్కని చూపించారు. తెలంగాణ బిడ్డగా నేనే వాళ్ళకు సెల్యూట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనే వాళ్ళకి ఈ వీడియోలో అయితే పెద్ద ఉదాహరణ. పవన్ కళ్యాణ్ కంటే ఒక్క పని ఎక్కువ చేసినటువంటి నాయకుడిని, ఎక్కువ అభివృద్ధి చేసిన నాయకుడిని, ప్రజల పట్ల సిద్ధశుద్ధులు కలిగిన నాయకుడిని ఒక్కని చూపిస్తే తెలంగాణ బిడ్డగా పవన్ కళ్యాణ్ వెంట నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటారు కదా, పవన్ కళ్యాణ్ లాగా అభివృద్ధి చేసిన ఒక్క నాయకుడిని చూపించారు. నేను జీవితాంతం వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.